ఆయిల్ ధరలు పెరిగినప్పటికీ వీటి వినియోగం తక్కువగా ఉంది. మరింత ధర పెరుగుదల వీటి వినియోగాన్ని మరింత కష్టతరం చేస్తుంది. సన్ఫ్లవర్ ఆయిల్ దిగుమతులు అధిక ధరల కారణంగా తగ్గిపోయాయి. ఈ నూనెల కొరత డిమాండ్ తీర్చడంపై అనుమానాలను పెంచుతోంది. తక్కువ స్థాయిలో సోయాబీన్ ఆయిల్ దిగుమతులు సమస్యలను పరిష్కరించలేమని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. భారతదేశంలో ఆయిల్ మిల్లులు పూర్తి స్థాయి సామర్థ్యంతో పనిచేయడం లేదు. సోయాబీన్ ఉత్పత్తి పెరిగినప్పటికీ స్థానిక మార్కెట్లకు వచ్చిన నూనెల పరిమాణం ఆశించిన స్థాయిలో లేదు. గ్రౌండ్ నట్ ఆయిల్ కేక్ మరియు సోయాబీన్ డి ఆయిల్డ్ కేక్ వంటి ఉప ఉత్పత్తుల ధరలు పడిపోవడం వల్ల మిల్లులకు అవసరమైన ముడిసరుకు డిమాండ్ తగ్గింది. నూనెల ఉప ఉత్పత్తుల మార్కెట్లో సమస్యలు పెరుగుతున్నాయి. గ్రౌండ్ నట్ ఆయిల్ కేక్ మరియు సోయాబీన్లకు మార్కెట్ ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉంది. లేకుంటే వీటిని నిల్వ ఉత్పత్తులుగా కొనుగోలు చేయడం, ఎగుమతులను పెంచేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ ఏడాది పత్తి ఉత్పత్తి తక్కువగా ఉండడం వల్ల కనీస మద్దతు ధర కంటే తక్కువ ధరకు గ్రౌండ్ నట్ విత్తనాలు విక్రయించవద్దని ఆదేశించారు. ముస్తర్డ్ విత్తనాలు ప్రతి క్వింటాల్కు 125 రూపాయలు తగ్గి 6,525 రూపాయల నుంచి 6,575 మధ్యలో ముగిసింది. ముస్తర్డ్ నూనె 250 రూపాయలు తగ్గి 13,600 వద్ద ముగిసింది.